దేశవ్యాప్తంగా జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శ పొరుగువారు ఆదర్శ సమాజం అనే కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా గుర్రంకొండలో చాలామంది ప్రముఖుల్ని కలిసాము. అందులో మన డాక్టర్ గారు రీడో సేవా సంస్థ కూడా చాలా సేవ చేస్తున్నారని మాకు విషయం తెలిసింది. కాబట్టి ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి మన డాక్టర్ గారికి కూడా పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు మన డాక్టర్ గారు ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈశ్వరయ్య సారు మాట్లాడాలని మేము కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మా రీడో సేవా సంస్థ తరఫున నమస్కారాలు. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసామంటే జమాతే ఇస్లాం హింద్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లా మెదులుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అనేటువంటి ఒక 12 అంశాలతో కూడినటువంటి ఒక కరపత్రాన్ని ముద్రించారు. ఇవన్నీ అంశాలన్నీ చాలా 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 బాగున్నాయి. ఉదాహరణకు పొరుగువారి పట్ల సత్ప్రవర్తన ఎలా ప్రాముఖ్యంగా ఉండాలి, ఒక ముస్లిం తన పొరుగువారికి మంచి వ్యక్తిగా ఏ విధంగా కావాలనుకుంటున్నాడు, మంచి పొరుగువారు ఎవరు, తర్వాత పొరుగింటి వాతావరణం ఎలా ఉండాలి, తర్వాత మంచి సహోదరులు మంచి పాదచారులు ఎవరు, ఒక మంచి సహ ప్రయాణికుడు ఎలా ఉండాలి, మంచి స్నేహితులు ఏ విధంగా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో మానవతా సంబంధాలు సామాజిక ఐక్యత ఏ విధంగా పెంపొందించుకోవాలి, పొరుగింటిని తన ఇంటి మాదిరిగా ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా భావించాలి, ప్రస్తుత సమాజ పరిస్థితి ఏ విధంగా ఉంది, కాబట్టి మనం చేయాల్సిన అంశాలు ఏంటి అన్న 12 సూత్రాలతో ఒక అవగాహన కరపత్రాన్ని ముద్రించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మామూలు వాడుక భాషలో ఈ కరపత్రిక ముద్రించారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు ఈ కరపత్రాన్ని చదివి అందులో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జమాతే ఇస్లాం హిందీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా మా సంస్థ అభిప్రాయపడతాం. ఈ కార్యక్రమంలో మన సారు మా విన్నపం మీకు స్వీకరించి చెప్పినందుకు ఈశ్వర సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన తిరుపతి నుంచి మన అమీర్ బాషా గారు వచ్చారు. ఆయన కూడా మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా ఇరుగు పొరుగు వారు అనే ఒక కార్యక్రమాన్ని రావడానికి కారణం ఏమంటే, ఇల్లు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే అన్నీ కూడా బాగుంటాయి. ఇదంతా కూడా కారణం ఏమంటే మనుషుల మధ్య ఐక్యతా బంధాలు ఏర్పరచడానికి కావలసిన ఒక అవగాహన కార్యక్రమాన్ని జమాతే ఇస్లామీ చేపట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది. ప్రథమంగా నేటి సమాజంలో మానవ సంబంధాలు అనైక్యతగా ఏర్పడ్డాయి. దీన్ని గుర్తు చేయడానికి గాను జమాతే ఇస్లామీ హింద్ ఈ కార్యక్రమం చేసింది. ఈరోజు గుర్రంకొండలో మా యొక్క డాక్టర్ గారు ఈశ్వరయ్య గారిని కలవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి అమూల్య సలహాలు ప్రతి ఒక్కరు కూడా పాటించి ముందుకు రావాలని మరొక్కసారి మన డాక్టర్ గారికి జమాతే ఇస్లామీ హింద్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.